खतरनाक कॉमेडी शो my nuclear weapon Ram Prasad. Let's welcome them. Hello doctor, how can this once that you stay fast to be tired. ఈ పాటి మీ అర్థం అయిపోయింది. I am Dr. Prabhakar, MA, BA, MLA, MLC. MLA, MLC. Yes, అన్ని చేసేసాం. సైకియాట్రిస్ట్ చేసే పని ఏంటి తెలుసండి? ఒక ఆర్టిస్ట్ ఉన్న సైకోని తీసేసి ఆర్టిస్ట్ చూస్తాడు. అదే సైకియాట్రిస్ట్ చేసే పని. అంతెందుకు, రష్మి కూడా నా పేషెంటే. బై మిస్టేక్ ఏం జరిగిందంటే తనలో ఆర్టిస్ట్ ని తీసేసాను, సైకోని తీయలేకపోయాను. చూసారా ఇంకా సైకో అలా ఉండిపోయింది లోపల. సార్ అన్ని పనులు చేసేసాను సార్. నిన్న రాత్రి అడిగిల్లారా? నిన్న రాత్రి ఇంట్లో పనుండి కొంచెం రాలేకపోయాను సార్. అలా నా కళ్ళలో చూడు. నేను నువ్వు కృష్ణారెల్లో లాడ్జ్ లో రూమ్ తీసుకున్నావు. రూమ్ నెంబర్ 112. అందులో ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి దరిద్రంగా ఉంది సార్. మీకన్నా సార్ ఆ పక్క రూమ్ నేనే ఉన్నాను. ప్రపంచంలో ఎవరెవరు అన్ని చెప్పేస్తాను రా. ఖుష్బు గారు మేడం మనసులో ఎవరున్నారు చెప్పు. మేడం మీ మనసులో ఏముంటది మేడం? ఇంకా ఎవరుంటారు? ఆయన ఉంటారు. ఇది అబద్ధం. ఒకసారి నా కళ్ళలో చూస్తానండి. 1 2 3 ఎల్ఈడి ప్లీజ్. మేడం కి పొలిటికల్ చైర్ అంటే సీఎం చైర్. పాలిటిక్స్ లో ఉన్నాను అందుకంటే అది ఉంటుంది. తర్వాత చూడు మా ఆయన ఉంటారు. ఎల్ఈడి ప్లీజ్. ఇంత వయసు వచ్చినా ఇంకా హీరోయిన్ పిచ్చి మీకు పోలేదన్నమాట. వన్స్ హీరోయిన్ ఆల్వేస్ హీరోయిన్. నెక్స్ట్ చూడు ఖచ్చితంగా మీ ఆయన. డెఫినెట్ గా మా ఆయన. ఎల్ఈడి ప్లీజ్. చూడడానికి అందంగా ఉండాలి తెలియదు, మేకప్ కావాలి కొద్దిగా. ఇంకోసారి చూడు నువ్వు. ఇన్ని వచ్చిన తర్వాత మీ ఆయన వస్తే రాపోతే చెప్పండి మేడం. ఒకసారి సార్ మనసులో ఏముందో చూడు. సార్ ఖుష్బు గారి మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఆవిడ అందరికీ దేవత. తమిళనాడులో గుడి కూడా కట్టించారే అని అనిపిస్తుంది. అందుకని ఆవిడ గురించి ఎప్పుడూ ఆలోచనలు పవిత్రంగా ఉంటాయి. అతను చెప్పింది అబద్ధం. అతని మనసులో ఏముందో నేను చెప్తాను చూడు. 1 2 3. కత్తిలాంటి ఫిగర్, పెద్ద కసక్కు, నాకు చాలా క్రష్. ఇక ఒకటి చెప్తున్నాను చూడు, దేవుడు ప్రత్యక్షమే, నీకు ఏం కావాలి కోరుకుంటే ఈ భూమి మీద అందరూ చచ్చిపోయి ఆవిడ ఒక్క మిగిలితే చాలు. సార్ ఏమైంది బాబు? లవ్ ఫెయిల్యూర్ సార్. నీలాంటి లివర్ ఫెయిల్ అయిన రావాలి. కూర్చో. ఎస్, నీ ప్రాబ్లం రిలాక్స్ అవుతుంది, కంగారు పడద్దు. అలా స్లోగా నిద్రలోకి వెళ్తున్నావు. ఇప్పుడు చెప్పు, ఎన్ని ఇయర్స్ లవ్ నీది? 30 years లవ్ సార్. అమ్మాయి పేరు? అమ్మాయి పేరు ఖుష్బు సార్. తమిళ సినిమా హీరోయిన్ ఖుష్బు గారా? అవును సార్. అందరూ ఆమెకి గుడి కట్టించారు. నేనైతే డైరెక్ట్ ఇక్కడ పచ్చబొట్టు వేయించుకున్నా? లేదు సార్, పెన్తో రాసుకున్నా. ఇప్పుడు ఆవిడ లేకపోతే ఏమవుతావు? చచ్చిపోతాను సార్. చచ్చిపోతాడు సార్, కాపాడు సార్. వీడిని ఎలాంటి వాళ్ళకి ఏం చేయాలి సార్? స్లోగా నేను చెప్పేది మాత్రమే. ఖుష్బు గారు నాకు చెల్లెలు అవుతున్నారు. ఓపెన్ యువర్ ఐస్. ఎదురుగా ఉన్నారు మా చెల్లి. హ్యాపీగా వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం అండి. మా ఆవిడండి అసలు ఎంత మంచి మనిషి అంటేనండి, పతివ్రత అండి. కావాలంటే ఒకసారి గిన్నె తీయండి, ఇది ముట్టుకో. అబ్బో ఎంత పెడుతుందండి? పతివ్రత పాయసం వండితే తెల్లారినా కూడా చల్లారలేదని ఎదురుకుండా ప్రూఫ్ అండి. ఏవండి పరాయి వాళ్ళ మీద పొగడకండి. ఏదమ్మా ఒక్కసారి తలపైకెత్తు. ఇప్పుడు అసలు కరెక్ట్ ప్రాబ్లం చెప్పండి. అంతకు ఏం జరిగిందో కూర్చో. ఎత్తిన తల దించదండి. పెళ్లి అయినప్పుడు తాళి కట్టినప్పుడు దించింది తల మళ్ళీ ఎత్తదే. మొన్నటికి మొన్న నేను ఇంట్లో లేను, గ్యాస్ సిలిండర్ వేయడానికి గ్యాస్ వాడు వచ్చాడు. అంతే, పరాయి మగడు వచ్చేసాడు, లైట్ ఆరిపేసింది గంట సేపు. ఎందుకు? పతివ్రత అండి. మొన్న గుడికి వెళ్తానే వెళ్ళిందండి. ఎడగలేవమ్మా? తల దించుకుంటూ వెళ్ళానండి గుడి కోసం. తలెత్తి చూస్తే అవుటర్ రింగ్ రోడ్ వచ్చిందండి. మీరు ఏదో ఒకటి చేయాలి సార్. అసలు ఆ సిగ్గు మామాటం అన్ని తీసేయండి. చూద్దాం ఒక్క నిమిషం అమ్మా, మీరు రిలాక్స్ అవ్వండి. మిగతా ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా చూసి ఒకేసారి. సమయానికి తగు సేవలు చేయని నీ
శ్రీవారిని. అయ్యో ఏమండి రండి. ఎక్కడికి ఇప్పుడు వద్దులేవే. ఏమండి మీరు ఇంతే అమాయకంగా ఉంటే చూసే సమాజం అంతా మళ్ళీ తేడా అనుకుంటారండి. సమాజం కోసం మాట్లాడుతున్నావా నువ్వు? మనం కొత్త గిన్నె కొనుక్కుని కడుక్కుని ఇంట్లో పెట్టుకున్న పాత గిన్నెనే అంటది ఈ సమాజం. పాత గిన్నెనే అంటది ఈ సమాజం. ఏ చంటి ఏంటి మీరు ఇక్కడ? మా పతివ్రతను చూపిద్దామని తీసుకొచ్చాను. మీరేంటి? నా అమాయక భర్తను చూపిద్దామని తీసుకున్నా. చూపించాను. ఎందుకు పేషెంట్ ఎవరండి? నా భర్త అండి. రండి కూర్చోండి. ప్రాబ్లం ఏంటండి ఎందుకు? ఈయన నా భర్త అండి. అది పెద్ద ప్రాబ్లమే. ఈయన కనీసం తలెత్తి పరాయి స్త్రీని ఎవరిని చూడడండి. అది మంచి విషయమే కదా. భార్యను నన్ను కూడా తలెత్తి అసలు చూడడండి. ఐ థింక్ ఇతను కూడా అమాయకుడు. ఇంకా ఏ సమయాల్లో తలదించుకుంటాడు అతను? మేము బయట బాల్కనీలో నిలబడి ఉన్నామండి. అరే కిందనే చూస్తాడు కానీ ఏమండి కాఫీ తాగుదాం రండి అంటే నా ముఖం చూడే. అప్పుడు బాల్కనీ కింద ఎవరు ఉన్నారా? మా పనామె బట్టలు ఉతుకుతాంది. నాకు తెలిసి ఇద్దరికి సేమ్ ప్రాబ్లం ఉంది. ఎట్ ఏ టైం ఇద్దరు ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. చేయండి. ఇద్దరు ఒకేసారి డీప్ స్లీప్ లోకి వెళ్తున్నారు. రూమ్ లో కాదురా. ఫస్ట్ శాంతి గారు మీ మనసులో ఏముందో? ఏముంటాయండి నేను తప్పితే? ఎందుకంటున్నారు అంత కాన్ఫిడెన్స్? పచ్చి పతివ్రత అండి. ఇప్పుడు 2 నిమిషాల్లో మీ ఆవిడ తెలిసిపోద్ది. డీప్ బ్రీత్ తీసుకుంటున్నారు, అలా చెప్పి మీ మనసులో ఏముందో ప్రతిదీ ఇప్పుడు ఎల్ఈడీలో వేస్తుంది. స్క్రీన్ ప్లీజ్. నా ఫోటో లేదంటండి. దీన్ని పచ్చి పతివ్రత. నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. వన్ మోర్ ప్లీజ్. ఏంటండి ఇంకే ఉన్నాయి? రింగ్ రోడ్. దొరవ గారు ఇప్పుడు మీ డీప్ స్లీప్ లోకి వెళ్తున్నారు. ఓకే క్లోజ్ యువర్ ఐస్. ఏంట్రా అన్ని తుప్పలు పొదలు వస్తున్నాయి ఇడికి? ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. మీ ఇద్దరు షాక్ అవ్వద్దు, మీకు నిజాలు చెప్తున్నాను. ఒకసారి మీ చెయ్యమండి. ఓకే దొరబాబు గారు, శాంతి గారు మీ మనసులో ఏమన్నా బయట మాట్లాడండి ఒకసారి. సరబాబు ఇంకెన్ని రోజులు మెయింటైన్ చేయమంటావు? మా ఆయనతో కవర్ చేయలేక చచ్చిపోతున్నాను. నువ్వు కూడా ఇప్పుడు పడితే ఒకటి ఫోన్ చేయకు. మా ఆవిడ నా ఫోన్ దాని దగ్గర పెట్టుకుంటుంది. సరే ఇప్పుడు ఏం చేయమందాం? ఓ పని చేయి, సెల్ఫీ దిగుదామని చెప్పి మీ ఆయన్ని కృష్ణానది ఒడ్డు దోసుకెళ్ళి తోసేయి. ఒక పని చెయ్యి, మీ ఆవిడని కుక్కర్లేసి ఉడికిచ్చేసేయి. నెమ్మదిగా బ్రీత్ తీసుకోండి. అలా బయటకు వస్తున్నారు. ఓపెన్ యువర్ ఐస్. చెయ్యి తాకారండి. సిగ్గులేదే నీకు? నేను ఇంట్లో లేనప్పుడు ఎవరెవరో వచ్చేస్తున్నారని చెప్పకుండా కరెంట్ పోయింది, గ్యాస్ సిలిండర్ లేదు, పైపు దొరకట్లేదు, సిలిండర్ ఎక్కిట్లేదు, ఎలా స్టోరీలు చెప్తారా మీరు నాకు? నన్ను పోయా అనుమాన పడుతున్నారండి. వద్దండి. ఇన్ని రోజుల నుంచి నేను పెరుగు తోడించినా పోయి సారీ చెప్తాను. చేసిన పని గిదారా? మీరు చేసిన మంచి హెల్ప్ అండి. చాలా పెద్ద ఫేవర్ చేసినావు డాక్టర్. మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. నేను చాలా మంది మనసులో ఏమో తెలుసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ బ్యాలెన్స్ ఆడియన్స్ మీ దగ్గరికి వస్తున్నా. మీ మనసులో ఏం తెలుసుకుంటారు? మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు. రాంప్రసాద్ ఇరగ తీశారు, చాలా బాగా చేశారు. బ్రీఫ్ గా ఉంది, వెరీ గుడ్. ఖుష్బు మ్యామ్ నిజంగానే ఇట్స్ షార్ట్ అండ్ స్వీట్, సో పర్ఫెక్ట్. అండ్ శాంతి, సన్నీ, చంటి గారు అందరూ, సుజాత టైమింగ్ లో అందరూ చాలా బాగా చేశారు. వెరీ నైస్, వెరీ వెరీ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ ఖుష్బు గారు. అండ్ ఇటువైపు మన లైవ్ ఆడియన్స్ మీకు ఎలా అనిపించింది? అసలు చెప్పాలంటే కామెడీ అంటే రాంప్రసాద్ అన్న, రాంప్రసాద్ అంటే కామెడీ. పచ్చి నిజం ఇది. చాలా పచ్చిగా ఉందండి. సూపర్ అంటే సూపర్ స్కిట్.